అన్యోన్య దాంపత్యం. భార్యాభర్తలిద్దరు కూడా చాలా అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత భర్త యొక్క ప్రవర్తనలో కొంత మార్పులొచ్చాయి. ఆ మార్పుల్ని సదరు భార్య గారు కూడా గమనించారు. ఏం జరిగిందని కాస్త కూపీలాగి ఆచూకీ తీసుకుంటే తన భర్త వేరొక స్త్రీతోటి అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా తెలిసింది. అయితే అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి తన భర్తని ఏదైనా చట్టం ప్రకారం తన భర్తని ఏదైనా శిక్ష వేసే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది యాజ్ అన్ బీయింగ్ అడ్వకేట్గా ఉండేటప్పుడు నా క్లయింట్స్గా వస్తున్న అడుగుతూ ఉంటారు. సో ఈ సందర్భంలో నేను మీకు చెప్పే సూచన ఏంటంటే, మీ భర్త అయినా లేదా భార్య అయినా సరే అక్రమ సంబంధం అని చెప్పి మీ ఫ్యామిలీ మధ్యలో మూడో పర్సన్ ఇంటర్ఫేర్ అయ్యి కలిసి ఉన్నారంటే ఆ వ్యక్తి మీద మీరు కేసు వేసుకునే అవకాశం ఉంటుంది తప్ప మీ భర్త గారి మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి ఇటువంటి చట్టాలు కూడా. ఎందుకంటే మనం రీసెంట్గా 497 అంది 2020లో మనం ఈ కేసుని కొట్టేసుకున్న తర్వాత కేవలం తన భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారని తెలిసిన తర్వాత అది విడాకులకి అది ఒక ఎవిడెన్స్గా పనిచేస్తుంది తప్ప మీరు అతని మీద డైరెక్ట్గా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే లేదు. అంటే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను, మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ అన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే చట్టం వేరు. చట్టానికి ఎప్పుడు కూడా ఎమోషన్స్ కానీ చట్టానికి సెంటిమెంట్స్ అనేవి ఉండవు. కేవలం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. చట్టంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ మీ భర్త గారి వైపు నేను వకాలతు పుచ్చుకొని మాట్లాడలేదు. ఇక్కడ ఒకవేళ మీ భర్త వేరే స్త్రీతో కానీ ఫిజికల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నట్టుగా మీరు ఎన్ని ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా అవి చూపిస్తూ మీరు అతని మీద డైరెక్ట్గా అటాక్ అంటే డైరెక్ట్గా మనం కోర్టుని ఆశ్రయించే అవకాశం లేదు. బట్ ఆ ఎవిడెన్స్ అన్నవి మీరు ఒకవేళ అతను వద్దనుకుంటే డివోర్స్కి మీకు ఎవిడెన్స్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది తప్పించి డైరెక్ట్గా అతని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్.